సార్ చెప్పండి, ఇప్పుడు కుప్పంలో అంటే చంద్రబాబు నాయుడు కంచుకోట అయిన కుప్పంలో రోజా నిలబడబోతున్నారు అంటే అసలు ఏ విధంగా చూడొచ్చు దీన్ని? ఏం వండుకోవద్దు. ఇప్పుడు ఆమెకు సీట్ ఇవ్వకపోతే ఫీల్ అవుతుంది, ఇంకో పార్టీకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఓడిపోయే సీటే కదా, ఏదో సీట్ ఒక సీట్ ఇస్తే పోద్ది కదా. అక్కడ సీట్ ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారు నిలబడలేరు కాబట్టి రోజా గారు నిలబెట్టారు, అంతే తేడా, అంతకని ఇంకేం లేదు. ఎలాగ ఇక్కడైనా అక్కడైనా ఓడిపోయే సీటే కాబట్టి ఆమె యాక్చువల్గా సీట్ ఇవ్వకూడదు, ప్రోగ్రాంలో సీట్ లేదు. కాకపోతే సీట్ లేదు అంటే ఆమె ఏ పార్టీకి వెళ్ళిపోద్దో కొంచెం నష్టం వస్తుంది వైసీపీ. కానీ అక్కడ ఎలాగా ఓడే సీటే కదా, చంద్రబాబు నాయుడు ఎలాగా గెలుస్తాడు, ఏదో ఒక సీట్ ఇస్తే బెటర్ కదా అని ఆమెకు సీట్ ఇచ్చారు, అంతే తేడా, అంతే. ప్రేమతో నేను ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఈరోజు వైఎస్ షర్మిల అంటే నిన్న కాంగ్రెస్లో చేరబోతున్నారు 4th అని చెప్పేసి తెలుస్తుంది. కానీ ఈరోజు హాట్ టాపిక్ ఏంటంటే ఈమె ఇప్పుడు వైసీపీ నుంచి ఎంపీగా కంటెస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఒక న్యూస్ వస్తుంది. దాన్ని ఎంతవరకు నిజమంటారు? రాంగ్. అంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారం వాళ్ళ అబ్బాయి రాజారెడ్డి గారి మ్యారేజ్కి ఫస్ట్ తండ్రి సమాధి దగ్గర కార్డు పెట్టారు. రెండోది మనం ఈజ్ పొలిటికల్ వేరు, రిలేషన్స్ వేరు. ఈజ్ అ పొలిటికల్ అండ్ ఈజ్ డిఫరెంట్. పొలిటికల్ అనేది రాజకీయ వ్యూహంలో ఆమెకు ఉంటుంది, ఆయనకు ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. కాకపోతే ఏంటంటే వైఎస్ రాజారెడ్డి అంటే షర్మిల గారి కొడుక్కి మేనమామగా, అన్నయ్యగా రెండో కార్డు ఆయనకి ఇవ్వాలి కాబట్టి ఆయనకి ఇప్పుడు వెళ్ళి మర్యాదపూర్వకంగా కార్డు ఇచ్చి పెళ్ళికి ఆహ్వానించి అక్కడి నుంచి ఆమె ఢిల్లీలో రేపు 11 గంటలకో 12 గంటలకో ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అందరి సమక్షంలో కాంగ్రెస్లో చేరుతుందనేది మనకు సమాచారం, తెలిసిన విషయం. అవన్నీ మొత్తం టోటల్గా అయిన తర్వాత ఆమెకి ఏం బాధ్యతలు ఇస్తారు, ఏమి ఇస్తారు, ఏపీలో ఏం చేస్తారు, పార్టీలు ఈజ్ డిఫరెంట్, రిలేషన్షిప్ ఇస్ డిఫరెన్స్. ఓకే సార్, ఇప్పుడు వైసీపీకి సంబంధించి దాడి వీరభద్రరావు ఆయన చాలా కీలకంగా ఉండేవారు. ఆయన ఇప్పుడు రాజీనామా చేశారు. అది ఎలా చూడొచ్చు మనం? రాజీనామా అందరూ చేస్తున్నారు. ఇప్పుడే శ్రీరామచంద్రయ్య గారు రాజీనామా చేశారు, ఆల్రెడీ జాయిన్ అయిపోయారు పార్టీలో, ఎమ్మెల్సీ ఆయన. దారి వీరభద్రరావు గారు, కొండేటి చిట్టుబాబు గారు, చిట్టుబాబు గారు, లేకపోతే జ్యోతి చిట్టుబాబు గారు, అందరూ ఆల్మోస్ట్ నాకు తెలిసి 50% వైసీపీ ఖాళీ అయిపోద్ది. 50% వైసీపీ అంటే వైసీపీ ఖాళీ అయిపోద్ది అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇదో లేకపోతే ఇంకోలో కోపమో కాదు. వైసీపీ 5 సంవత్సరాలు ఏమీ చేయలేదనేది ఒకటి. రెండోది ఒక్క ఛాన్స్ అనేది ఇచ్చింది, తప్పు చేశామనేది జనాలు ఒకటి నిర్ణయం. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఈ వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కడా తిరగలేదు, దోచినంత కనుక దోచుకున్నారు, దాచుకున్నారు. మొత్తం టోటల్గా రోడ్లు కానీ భవనాలు కానీ ప్రజల కోసం పట్టించుకోలేదు. వాళ్ళని అడిగారు అనుకోండి, వాలంటీర్స్ చూసుకుంటున్నారు కదా, మాకేం సంబంధం, డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెస్ కదా అని ఒకరు. ఎంఆర్ఓని అడిగామనుకోండి, వాలంటీర్స్ చూసుకుంటున్నారు కదా, డైరెక్ట్ కలెక్టర్ గారితో సంబంధం, మాకేం సంబంధం. అది డిఫరెంట్ తప్పించుకునే ధోరణే తప్ప ఇక్కడ దీంట్లో నుంచి ఎవరు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరు జనాలకు వర్క్ చేసేవాళ్ళు ఎవరు లేరు. మన వాలంటీర్స్ కష్టపడుతున్నాం. వాలంటీర్స్ ఎవరండి? పార్టీ వైసీపీ ఉంటే వైసీపీలో వాలంటీర్స్ ఉంటారు, లేకపోతే టీడీపీ అంటే టీడీపీలో ఉంటారు. ఎవరైనా వాలంటీర్స్ అంటే ప్రభుత్వ సేవకులాలు, ప్రభుత్వానికి సేవ చేసేవాళ్ళు. ఈ పెన్షన్లు ఇవన్నీ జనాలు అనుకుంటున్నారంటే పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా రేపు టీడీపీ గవర్నమెంట్ వచ్చినా వస్తుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా వస్తుంది, వైసీపీ వచ్చినా వస్తుంది. ఎందుకంటే ఇది ప్రజల సొమ్ముని ప్రజలకు పంచుతున్నారు కనుక దానికి వాలంటీర్స్ని పెట్టారు. కాబట్టి ఆ వాలంటీర్స్ వ్యవస్థ మంచి వ్యవస్థే కావచ్చు, కాకపోతే కొన్ని తప్పులు జరగవచ్చు, దాన్ని సర్దిద్దుకొని కరెక్ట్గా వాలంటీర్ వ్యవస్థ టీడీపీ ఉన్నా, జనసేన ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా నడిపిస్తుంది. అది జనాలు అర్థం చేసుకోవాలి. ఇది వైసీపీ సొమ్మో జగన్మోహన్ రెడ్డి గారి సొమ్మో కాదు అని అర్థం చేసుకోవాలి. దానివల్ల వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యేలకు విలువ లేదు, కార్పొరేటర్లకు విలువ లేదు, ఎవరికి విలువ లేదు. ఒక వాలంటీర్ అంటే ఒక 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ వస్తున్నారు కూడా, వాలంటీర్ నించుంటే ఆ ఏరియాలో వాలంటీర్కే వాల్యూ ఉంది. అలాగే అందుకని ఎమ్మెల్యేలు కూడా వెళ్తుంటే మీరు ఎవరు బాబు మాకు అన్నీ బాగానే ఉంటున్నాయి, వాలంటీర్ ఇస్తాను అంటున్నారు తప్ప ఎమ్మెల్యే ఇస్తారని చెప్పట్లా, ఎంపీ ఇస్తారని చెప్పట్లా, కార్పొరేటర్ ఇస్తారని చెప్పట్లా, మీకు సర్పంచ్ ఇస్తారని చెప్పట్లా. కనుక మీకు వాలంటీర్స్ వ్యవస్థ అనేది చాలా బాగుంది. కనుక ఈ ఉన్న ఎమ్మెల్యేస్ ఎవరు కూడా వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి వాళ్ళ కష్టం ఏంటో సుఖం ఏంటో కూడా తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. ఈరోజు ఇసుక ఎక్కడ దొరుకుతుంది, మట్టి ఎక్కడ దొరుకుతుంది, లేకపోతే నా కాంట్రాక్ట్స్ ఎక్కడ వస్తే, మైనింగ్ ఎక్కడ దొరుకుతాయి, అవి ఎత్తుక్కుంటున్నారు. నేను పెట్టిన ఖర్చుకు నాకెంత అని ఆలోచించుకుంటున్నారు తప్ప ఒక ఎమ్మెల్యేకి కూడా చిత్తశుద్ధి లేదు. 3 పిఏలు నెట్టానా, 4 గన్మెన్లతో తిరుగుతున్నానా, నాకు 2 కాన్వాయిలు ఉన్నాయా,
ఆఖరి పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే పోలీస్ స్టేషన్లో కూడా కొన్ని స్టేషన్లు మామూలు పెట్టుకున్నారు. ఎంఆర్ఓ ఆఫీసులో మామూలు పెట్టుకున్నారు, పంచాయతీ ఆఫీసులో మామూలు పెట్టుకున్నారు. ఎమ్మెల్యేని ఎక్కడ చూడలేదు ఇప్పుడు దాకా. ఆ పరిస్థితి వైసీపీ గవర్నమెంట్లో ఉంది. కనుక వైసీపీని ఓడించడానికి జనాలు రెడీగా ఉన్నారు. అక్కడ దాంట్లో షర్మిలా గారు వచ్చిన స్వాగతిస్తూ కాంగ్రెస్ షర్మిలా గారు వచ్చినా సరే కాంగ్రెస్ కూడా బాగా డెవలప్ అయ్యి నెక్స్ట్ 2029కి బాగా పికప్ అవుతుంది. కనుక ఇప్పుడు జనసేన టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. మీకు కాంగ్రెస్ షర్మిలా గారు కానీ పర్ఫార్మెన్స్ చేస్తే మాత్రం మీకు వైఎస్ఆర్సీపీకి ఆల్మోస్ట్ మీకు 50 మందికి 60 మందికి డిపాజిట్లు రావు. కానీ సార్ ఇప్పుడు వైసీపీ నుంచి చాలా వరకు లిస్టు చేంజ్ చేశారు. అంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ, ఎంపీలని కూడా ఎమ్మెల్యేలుగా నిలబెడుతున్నారు చాలామందిని. అంటే ఇప్పుడు లిస్ట్ చేంజ్ చేశారు కదా, అదేం ప్రభావం చూపించదంటారా? ఇప్పుడు నాణ్యం పనికిరానప్పుడు ఏ నాణ్యం మారిస్తే ఎంత ఉందో మనం ఏం చేస్తాం. అలాగా ఏంటంటే మనం లిస్టు మార్చకపోయినా అసలు పార్టీ నాయకుడికే వాల్యూ లేదు. నాయకుడు అనేవాడు ఎప్పుడైతే గెలిచాడో పాదయాత్ర నుంచి ఫ్లైట్ నుంచి హెలికాప్టర్ ఎక్కాడు. ఏ రోజు హెలికాప్టర్ ఫ్లైట్ కిందకు దిగలేదు. ఫుల్ సెక్యూరిటీ మధ్యన ఒక మీటింగ్లు పెడుతున్నాడు అప్పుడప్పుడు. కానీ జనాల్లోకి వెళ్ళి ఆ అక్కన ముద్రాడినట్టు, ఆ చెల్లిని ముద్రాడినట్టు, ఆ పిల్లని ముద్రాడినట్టు మరి ఇప్పుడు ఒక్కసారి వెళ్ళాడా? వెళ్ళలేదు. అదే అడుగుతున్నారు, బిడ్డ నాకు ఓటు కావాలి, ఒక్క ఛాన్స్ అని మమ్మల్ని ముద్రాడావు, మా దగ్గరికి వచ్చావు, మా రోడ్లు చూసావు, మా అద్దానం చూసావు, మా చంద్రబాబు నాయుడు ఏదన్నావు అదన్నావు. నువ్వు వచ్చి ఎప్పుడైతే నీకు సీఎం చేసావో మా ముల్లికం చేసావు. నువ్వు ఎప్పుడు మమ్మల్ని కలిసేది లేదు, లేకపోతే మమ్మల్ని మాట్లాడేది లేదు, పలకరించేది లేదు. నువ్వు ఎప్పుడు వచ్చినా కూడా హెలికాప్టర్ నుంచే చూస్తున్నావు. హెలికాప్టర్ నుంచి నిన్ను బాయ్ చెప్పడమే తప్ప, ఈసారి కూడా బాయ్ జగన్ అని నీకు చెప్పడం తప్ప నిన్ను చూసే భాగ్యం మాకు లేదు కదా బిడ్డ. అందుకని బాయ్ జగన్ అని చెప్తున్నాం. ఇంకా బాయ్ జగన్ 2024 అంటున్నారు జనాలు. అంటే సార్ ఇప్పుడు వైఎస్ షర్మిల ఇప్పుడు మన తెలంగాణలో ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది, అంటే ఓట్లు అక్కడక్కడ. సో ఇప్పుడు నెక్స్ట్ అక్కడ ఏపీలో ఓట్లు చీల్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు టీడీపీకి కానీ, అటు జనసేనకి కానీ, ఇటు బీజేపీకి కానీ, మళ్ళీ వైసీపీకి కానీ ఓట్లు ఏమైనా చీల్చుతాయంటారా? ఫస్ట్ రాజశేఖర్ గారి టైంలో 52% ఉండేది. 52-54% కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఉండేది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు 33% 2014లో వైసీపీకి వెళ్ళిపోయింది. మొత్తం టోటల్ ట్రాన్స్ఫర్ కాంగ్రెస్ టు వైసీపీ, ఇంకో పార్టీకి వెళ్ళలేదు. వైసీపీకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆ తర్వాత పెరుగుతూ మొత్తం 54%కి 2019కి వచ్చింది 51%కి. ఎప్పుడైతే అది వచ్చిందో అదంతా కాంగ్రెస్ ఓటు బ్యాంకు. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ అటు వెళ్ళారు కాబట్టి కాంగ్రెస్ని చంపేసి దాన్ని తీసుకొని అక్కడ వైసీపీకి వెళ్ళిపోయారు. కాంగ్రెస్లో నాయకులు అవ్వచ్చు, ఇంకోటి క్యాడర్ అవ్వచ్చు, ఎవరైనా వెళ్ళిపోతారు కదా జనాలు. అయితే ఇక్కడ మీకు షర్మిలా గారు రావడం వల్ల మీకు వైసీపీకి దెబ్బ వస్తుంది. వైసీపీ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అవుతారు. వైసీపీ నుంచి మొత్తం వచ్చిన క్యాడర్ అంతా వస్తుంది. ఎక్కడైనా ఓటు బ్యాంక్ అనేది ఆల్రెడీ కొంత ఓటు బ్యాంక్ ఉంది. ఆ ఓటు బ్యాంక్ని మొత్తం టోటల్గా నాకు తెలిసి 16% 20% ఓట్లు ఆగుతారు అనుకుంటున్నాను. అది వైసీపీకే నష్టం, వీళ్ళకి నష్టం కాదు. ఆల్రెడీ వీళ్ళకి మొత్తం టోటల్గా 38% వీళ్ళకి ఓటింగ్ ఉంది, ఇంక్లూడింగ్ జనసేన, టీడీపీ. ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు 54%కి వచ్చేటట్టు ఉన్నారు. ఇది ఆల్మోస్ట్ 54%కి వస్తారు. నువ్వా నేను అన్నంత రేంజ్లో ఉన్నారు ఇక్కడ. దీన్ని 54%కి వాళ్ళు వస్తే 16% వీళ్ళు తీసుకుంటే 70% పోతే 22 or 23%లో ఉండిపోతారు. ఎందుకంటే సిపిఎం, సిపిఐ, ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ కలుస్తాయి. ఈ 4 కలిసిన తర్వాత 22% 23% వీళ్ళు తీసుకున్నాక మీకు దాదాపు 22-24%లో వైసీపీ ఉండిపోతుంది. 52-54% 16% ఆల్రెడీ వీళ్ళకి ఉంది. వీళ్ళకి జనసేనకి 20% వాళ్ళకి వస్తుంది. వీళ్ళకి వచ్చి 34-35% ఆల్రెడీ ఉంది. ఇవన్నీ వాళ్ళకి కవర్ అయితే ఆల్మోస్ట్ 52-54-55% వాళ్ళకి వస్తుంది. వాళ్ళకి కాంగ్రెస్కి వాళ్ళకి. ఇది మన టీడీపీ జనసేనకి.